యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం వేడుకుంటాం. ప్రేమగల తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, వధింపబడిన గొర్రె పిల్లగా ఆరాధనలో మిమ్మును మేము చూచుచు ఈ యొక్క యూదా గోత్రపు సింహమును, దావీదు చిగురైన నా రక్షకుడైన నా పాపములకు విమోచన క్రయధనమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును మేము సంఘముగా ఆరాధించగలిగితే మీ స్తోత్రములు. మీతో కలిసి భుజించుటకు మునుపు మీ వాక్యములో మమ్ములను మేము సరి చేసుకోవడానికి మీ వాక్య ధ్యానము కొరకు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ అయోగ్యుడైనటువంటి పనికి మాలిన వాణి నన్ను మీ శిలువ రక్త ప్రోక్ష కింద పెట్టుకుంటున్నాను. దహించేటువంటి మీ అగ్నితో నన్ను బూడిదగా చేయుము. నీవు మాత్రమే కనబడుదువుగాక, మిమ్మును తప్ప మరి ఎవరిని మేము చూడకుందుముగాక. నీ ప్రజలు నీ స్వరము వినాలని అక్కరతో వచ్చి ఉంటుండగా వారి యొక్క అక్కర కలిగిన హృదయములను, వారి యొక్క అక్కర మేరకు నీవు కరుణా సంపన్నుడిగా దిగి వచ్చి నిన్ను నీవు బయలుపరుచుకొని మాకు పరిచర్య చేయమని బ్రతిమలాడుచున్నాం. మీరు అనుగ్రహించితే తప్ప నేను ఏమీయూ వచింపలేనని ఒప్పుకుంటూ నా యొక్క చాతగానితనాన్ని సంపూర్ణముగా అంగీకరిస్తూ దీన మనస్సుతోనూ సహాయకుడును మంచి పరిచారకుడైన యేసుక్రీస్తు శిలువ వేయబడిన నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మొదట మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంని చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు అని మనం చూస్తాం. ఇంగ్లీష్లో కూడా టెంప్టేషన్ అని రాయబడి ఉంది. అయితే హిందీ బైబిల్లో ఒకవేళ మీరు చూసినట్లయితే దాని యొక్క అర్థము పరీక్ష అని మనం అర్థమయ్యేటట్లుగా అక్కడ పదం వాడబడుతూ వచ్చింది. పరీక్షలను, టెస్ట్ లేదా ట్రయల్స్ సహించేవాడు ఎవరండి? ధన్యుడు. ఎందుకంటే ఆ యొక్క పరీక్షలో నిలిచిన వాడు ప్రభు ఏదైతే వారికి వాగ్దానం చేశాడో ఆ యొక్క
కిరీటాన్ని వారికి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అదే విధానంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. ప్రభువు చేయ శిక్షను తృణీకరించవద్దు అంటాడు. ఈ దినమున బలలో పాలు పొందక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 26 వచనాల వరకు మనము గమనించినట్లయితే మన ప్రభువును మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన క్రమశిక్షణ చేసేటువంటి తండ్రిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాల నుండి మనము అర్థం చేసుకొనవచ్చు. ఆయన క్రమశిక్షణ చేసేటువంటి తండ్రి. ఈ యొక్క తండ్రి మనల్ని ఎట్లా క్రమశిక్షణ చేస్తాడు, లేదా ఎట్లు మనం ఆయనను వెంబడించాలి, ఆయన కుమారులుగా మనల్ని ఆయన ఎట్లు దండిస్తాడు అనే మాటకు జవాబుగా మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. అక్కడ మధ్యభాగంలో నుండి ఆయన శిష్యులకు అనుగ్రహించినటువంటి మాట ఏమిటంటే, ఏం చేయాలంటే మన యొక్క సిలువను మనము ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. కనుక ఒక విశ్వాసి జీవితంలో సిలువ అనేది ఏమిటి అంటే, క్రాస్ ఈజ్ గాడ్స్ చేజనింగ్ టూల్. ఒక విశ్వాసిని దేవుడు క్రమశిక్షణ చేసేటువంటి పరికరమే సిలువ. క్రాస్ ఈజ్ గాడ్స్ చేజనింగ్ టూల్. దేవుడు ఒక విశ్వాసిని క్రమశిక్షణ చేయడానికి వాడేటువంటి పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్, పరికరం ఏంటండి? సిలువ అని మనకు ప్రభువారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఆశీర్వాదమునకు ముందు విరగొట్టబడటం అనేది మనకి జీవితంలో అవసరమైనదిగా ఉన్నది. బ్రేకింగ్ కమ్స్ బిఫోర్ బ్లెస్సింగ్. కనుక ప్రియ సోదర సోదరి, దేవుడు మనల్ని క్రమశిక్షణ చేయకోరుతున్నాడు. ఈ తండ్రి యొక్క మనసును కొంత మనము అర్థం చేసుకోవడానికి బైబిల్లో నుండి ఒక వ్యక్తిని మనము కొంత సమయము ధ్యానిస్తాం. రండి, ఆ వ్యక్తి యొక్క పరిచయము మొట్టమొదటిసారిగా బైబిల్లో ఆదికాండము 29వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం చూస్తాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయగలరు. ఆదికాండము 29వ అధ్యాయము 16, 17 వచనాలండి. ఇక్కడ బైబిల్లో మొట్టమొదటిసారిగా లేయాని గురించిన ప్రస్తావన మనం ఇక్కడ చూస్తాం. లేయా అనే యొక్క హీబ్రూ మాటకు అర్థం ఏమిటంటే వీరి, బలహీనమైనది, సిక్, జబ్బుది, గ్రీవ్డ్, దుఃఖ సహితమైన లేదా దుఃఖభరితమైనది. ఈ లేయా యొక్క పరిచయమును మనం ఇక్కడ చూస్తాం. లేయా ఎవరంట? లాబాను యొక్క కుమార్తె. ఆమెకు ఉన్నటువంటి విశేషణాలు ఏమిటని మనం చూస్తే ఏంటండి ఆమెకున్న గొప్పతనము, ఆమె యొక్క ప్రత్యేకత ఏంటి? ఆమెకు జబ్బు కళ్ళు ఉన్నాయి. లేయా అంటే అర్థం ఏమిటి? జబ్బుది కదా. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఆమె యొక్క పరిచయములోనే మనకి ఏమర్థమవుతుంది? ఆమె యొక్క బలహీనత ఆమె పేరులో కనబడతా ఉంది. ఎవరైనా ఆమెను పిలిస్తే, ఇంటివారే కావచ్చు, స్నేహితులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఏమని పిలుస్తారు? ఆమెను లేయా అని పిలుస్తారు. ఒకవేళ వారు ఆంధ్ర వారైండి,
తెలుగు మాతృభాష కలిగిన వారైతే ఏమని పిలుస్తారు? జబ్బుదానా అని పిలుస్తారు. అంతే గదా! లేయా అంటే అర్థం ఏంటి? జబ్బుది అని. సో, మన భాషలో లేయాకు అర్థం ఏంటి? జబ్బుది గాబట్టి, ఆమె పేరు లేయా అయితే, హెబ్రీ భాషలో లేదా వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఆమెను లేయా అని పిలిస్తే, ఒకవేళ ఆమె ఇక్కడ జన్మించుంటే ఆమెను ఏమని పిలవాలి? జబ్బుది లేదా బలహీనమైనది, దుఃఖభరితమైనది అని పిలువబడేదనమాట. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే, ఆమె యొక్క బలహీనత ఆమె పేరు ద్వారా ప్రత్యక్షపరచబడతా లేదా అందరికి తెలియపరచబడతా ఉంది. అంతేకాదు, ఆమెను అందరూ ఏమని పిలుస్తా ఉన్నారు? తన బలహీన స్థితిని బట్టి ఆమెను వాళ్ళు పిలుస్తా ఉన్నారు. ఈ యొక్క 2 వచనాల్లో మనం చూస్తే, ఈ అక్క చెల్లెళ్ళ మధ్య ఎంతో వ్యత్యాసం మనకు కనబడుతుంది. రాహేలు గురించి ఏమని చెప్పబడింది? ఆమె రూపవతి అని, సుందరి అని చెప్పబడింది. అయితే లేయాను గురించి ఎటువంటి మంచి లక్షణాలు, విశేషణాలు వాడబడలేదు ఆమె యొక్క పరిచయం చేస్తూ. అంతేకాదు, ఇదే అధ్యాయంలో మనం కొంత పైన వచనాల్లో మనం చూస్తే, 6వ వచనంలో మనం గమనిస్తే, రాహేలు ఏం చేస్తా ఉందండి అక్కడ? గొర్రెల వెంట వస్తా ఉంది. అయితే లేయా గురించిన పరిచయంలో లేదా లేయా పని చేస్తున్నట్లు, ఉద్యోగము కలిగి ఉన్నట్లు మనకిక్కడ కనబడటం లేదు. లేయా యొక్క పరిచయము ఎట్లా సాగుతా ఉందంటే, ఆమె పేరుకు తగినట్లుగా ఉంది ఆమె. ఆమె బలహీనత చేత పిలువబడతా ఉంది. ఎటువంటి మంచి విశేషణాలు ఆమె యొక్క వివరణలో లేవు. ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఆమె ఎట్లా ఉంది? నిరుద్యోగిగా ఉందన్నమాట. ఇది లేయా యొక్క పరిచయం. ఇంకొంచెం కిందకి వచనాలకొచ్చి మనం గమనిస్తే, లేయా యొక్క వివాహం గురించి మనము చూడవచ్చు. చూడండి, ఇదే అధ్యాయంలో 25వ వచనం చదవండి. లేయా యొక్క వివాహము ఎటువంటి వివాహము? ఎట్లా జరిగిందని మనం ఇక్కడ చూస్తాం. చదవండి. కనుక ఇక్కడ రాహేలు యొక్క లేయా యొక్క స్థితి, రెండవది ఆమె యొక్క వివాహం చూస్తాం. ఆ వివాహం ఎటువంటిదండి? మ్యారేజ్ ఆఫ్ డిసెప్షన్. మోసపూరితమైనటువంటి వివాహములోకి ఆమె చేర్చబడింది. ఆమె ఈ వివాహ బంధంలోకి రావాలని ఆమె కోరుకొనలేదు. ఇట్టి పరిస్థితిలోనికి రావడానికి ఆమె ఎటువంటి తప్పిదము చేయలేదు. అయితే ఆమె ఈ యొక్క స్థితిలోకి ఉండుటకు బలవంత పెట్టబడింది తన తండ్రి ద్వారా. 31వ వచనంలో మనం చూస్తాం, లేయా ఏం చేయబడతా ఉందండి? ద్వేషించబడతా ఉన్నది. యాకోబు తన భార్య అయిన లేయాను ప్రేమించకపోతే సరే కానీ, ప్రేమించకపోవడమే కాకుండా ద్వేషిస్తున్నట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే, మనం ఎరుగుదుము, ఆయన కొలువు చేసింది రాహేలు కోసం. మొట్టమొదటిగా అక్కడ హారాను ప్రాంతంకి వచ్చినప్పుడు రాహేలును 6వ వచనంలో చూశాడు. అప్పటి నుండి ఇష్టపడ్డాడు. ఆయనకు ఎంతో తక్కువగా దినాలనిపించాయి. అంత ప్రేమించాడు. అయితే చివరికి మోసపోయాడు. కాబట్టి యాకోబులో ఉండేటువంటి ఉక్రోషం అని చెప్పవచ్చు. ఆ యొక్క భావన లాబాను మీద చూపించలేడు, రాహేలు మీద చూపించలేడు. కనుక చూపించడానికి బలి పశువు ఎవరు దొరికారు? లేయా దొరికినట్లు మనం చూస్తాం. ఈ యొక్క పరిస్థితిలో ఉండడానికి ఆమె నెట్టివేయబడినట్లు మనం చూస్తాం. ఇంకా కొంచెం కిందకొస్తే 30వ అధ్యాయం 1వ వచనంలో రాహేలు తన అక్క అయిన లేయా మీద ఏం చేసిందండి? అసూయ పడినట్లు మనం చూస్తాం. ఏమండి? లేయా మీద అసూయపడడానికి ఆమె పేరు బాగుందా? ఆమె ఏమన్నా సౌకర్యవంతమైన జీవితము, వైవాహిక జీవితము జీవిస్తా ఉందా?
నిష్కారణంగా ఈ పరిస్థితిలోకి నెట్టివేయబడింది. అంతేకాకుండా అసూయ చేత ఆమె ఇబ్బంది పెట్టబడతా ఉంది. కనుక ఈ అన్ని విషయాలను బట్టి మనకు లేయా యొక్క స్థితి లేదా లేయా యొక్క సిలువను మనం అర్థం చేసుకుంటాం. మొట్టమొదటి విషయాన్ని మనం ఇప్పటివరకు ఏం చూస్తూ వచ్చామంటే లేయాస్ కండిషన్ ఆర్ లేయాస్ క్రాస్. లేయా యొక్క స్థితి, పరిస్థితి, ఆమె యొక్క సిలువను మనం చూస్తూ వచ్చాం. 2 విషయాలు చూసాం. మొట్టమొదటిగా లేయా యొక్క పరిచయమును చూసాం. రెండవదిగా లేయా యొక్క మోసపూరితమైనటువంటి వివాహమును గురించి చూచాం. ఇటువంటి సిలువను లేయా అనుభవిస్తూ ఉంది తన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు లేయా యొక్క ఈ సిలువకు లేయా ఎట్లా ప్రతిస్పందించిందో, ఆమె ప్రతిస్పందన ఏంటో మనం చూస్తాం. లేయాస్ రెస్పాన్స్ ఎట్లా ఉందో మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు ఆమెకు వివాహం అయింది. తర్వాత చదవండి 29వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిని నాకు ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. లేయా తన భర్త నుండి ఆమెకు సహకారం లేదు, ప్రేమ లేదు. అయితే ఆమె యొక్క కన్నులు, ఆమె యొక్క దృష్టి ఎక్కడుందండి? దేవుని వైపు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆమంటది యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని ఆ కుమారునికి రూబేను అని పేరు పెట్టింది. ఇంకా కొంతకాలం గడవగా 33వ వచనంలో మనం చూస్తాం, ఆమె తిరిగి గర్భవతి అయింది. అప్పుడు అంటది యెహోవా విన్నాడు అని చెప్పి ఆ రెండవ కుమారునికి షిమ్యోను అని పేరు పెడతా ఉంది. ఇంకా కొంతకాలం గడవగా 34వ వచనము అనుకుంది, కనీసం ఇప్పుడైనా నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడేమో అని ఆమె ఆ యొక్క విశ్వాసపు నిరీక్షణతో ఆ యొక్క కుమారునికి లేవి అని పేరు పెట్టింది. అయితే పరిస్థితులు మారలేదు. 35వ వచనంలో 4వ కుమారుడు జన్మించాడు. అప్పుడు ఆమె ఏమంటది? యెహోవాను స్తుతించెదను అని ఆయనకు యూదా అని పేరు పెట్టింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క కుమారులను పేరు పెట్టడంలో లేయా యొక్క క్రైస్తవ జీవితము ఎట్లు సాగుతా ఉందో ఆ క్రైస్తవ జీవన ప్రయాణము మనకు అర్థమవుతుంది. మొదట శ్రమతో ప్రభువుకు మొరపెట్టింది, ప్రభు చూచాడు, ప్రభు విన్నాడు, విశ్వాసం ఉంచింది. ఇప్పుడు 4వ కుమారుడికి వచ్చే దగ్గరికి ఆమె అంటుది, నా యొక్క పరిస్థితి మారకపోయినా నా యొక్క సిలువ నేను ఎత్తుకొని ఏం చేస్తాను? నా ప్రభువును స్తుతిస్తాను. పరిస్థితులతో నాకు సంబంధం లేదు. మనం బైబిల్లో చూసినట్లయితే ఒక వ్యక్తి స్తుతించుట లేదా ప్రైజ్ అనే యొక్క పదము మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం చూస్తాం. వాస్తవానికి హేబేలు అర్పణ అర్పించినట్లు మొట్టమొదటిసారిగా మనము ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తాము. అయితే ప్రైజ్ అనే పదము మొట్టమొదటిసారిగా ఇక్కడ మనము చూస్తాం. లేయా అటువంటి కృతజ్ఞతాపూరితమైనటువంటి స్తుతియాగముతో కూడినటువంటి ప్రత్యక్షతను పొందుకుంటూ వచ్చింది. అయితే రాహేలును మనం చూస్తాం 30వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో చూస్తాము. ఆమె ఏం చేస్తా ఉందంటే 2వ వచనంలో ఏం చేస్తా ఉంది? యాకోబు మీద కోపపడతా ఉంది. అంటే యాకోబుతో కొట్లాడుతా ఉంది, నాకు గర్భఫలం ఇమ్ము అని. లేయా ఏమో ప్రభువు వైపు మొరపెట్టుకుంటా వచ్చింది. అయితే రాహేలు ఏం చేసింది? యాకోబు వైపు తిరిగింది. అంతేకాదు, ఒక భయంకరమైన విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 31వ అధ్యాయము 32, 34 వచనాల్లో మనం చదవము కానీ మీరు గమనించండి. లాబాను వచ్చినప్పుడు లాబాను యొక్క గృహదేవతలు ఎవరి దగ్గర ఉన్నాయండి?
రాహేలు దగ్గరున్న ఎవ్వరి దగ్గర దొరకలేదు. అంటే యాకోబు జీవం గల దేవుని యొక్క సేవకుడైనప్పటికీ, ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి లేయా జీవం గల దేవుని వైపు తన కనుదృష్టి నిలుపుకొని ఉంది. అయితే రాహేలు ఏం చేస్తా ఉంది? విగ్రహారాధన. ఇటువంటి వ్యత్యాసము ఇద్దరిలో మనకు కనబడుతుంది. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, మరి నలుగురు కుమారులను కనిన తర్వాత ఆమె యొక్క పరిస్థితి ఏమన్నా మారిందా? ఆమె పరిస్థితులతో ప్రభావితం కాకుండా ప్రభును స్తుతించిన తర్వాత ఆమె పరిస్థితి ఏమన్నా మారిందా అని మనం ఆలోచన చేసి చూస్తే, ఆదికాండం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిస్థితి మారలేదని మనకు అర్థమవుతుంది. మనం 14, 15 వచనాల్లో మనం చూస్తే, ఆ యొక్క పుత్ర దాత వృక్షపు పండ్ల ద్వారా తన యొక్క భర్తను ఆమె తిరిగి కొంటూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే ఆమె స్థితిలో పరిస్థితి, ఆమె సిలువ మారనట్లు మనకు అర్థమవుతుంది. అయితే 17వ వచనంలో మనం చూస్తాం, నలుగురు కుమారులను ఆమె కన్నింది యాకోబుకు. తన దాసి ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు. 6 మంది కుమారులు జన్మించినప్పటికీ, రాహేలు నుండి అప్పటికి ఎవరూ జన్మించకపోయినప్పటికీ కూడా ఎటువంటి మార్పు ఆమె స్థితిలో మనకు కనపడదు. అయితే 17వ వచనంలో తిరిగి ఆమె ఏం చేస్తా ఉంది? ప్రభువుకు మనవి చేసుకుందనమాట. ఆమె మనవి చేయగా ప్రభు ఏం చేశాడు? ఆమె యొక్క మనవిని విన్నాడు. తిరిగి ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. ఆమె 18వ వచనంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని ఇస్సాకారు అని పేరు పెడతా ఉంది. 20వ వచనంలో మనం చూస్తాం, దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు అని ఆ కుమారునికి జబులూను అని పేరు పెడతా ఉంది. తర్వాత వచనాల్లో మనం చూస్తాం, యాకోబుకు ఒక్కతే అయినటువంటి కుమార్తె దీనాను కూడా ఆమె కనినట్లు మనం చూస్తాం. దీనా అనే యొక్క మాటకు అర్థం ఏమిటంటే జస్టిఫైడ్, జడ్జ్డ్, నీతిగా తీర్చబడుట లేదా తీర్పు తీర్చబడుట. చూడండి ప్రియులారా, లేయా పిల్లలను కనటం, వారికి పేర్లు పెట్టడము, రూబేను నుండి దీనా వరకు మనం గమనించినట్లయితే ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని అది చక్కగా చూపిస్తూ ఉంది. మొట్టమొదటి దినాల్లో రూబేను కన్నప్పుడు ఆమె మొరపెట్టింది, ప్రార్థన చేసింది. తర్వాత విశ్వాసం ఉంచింది. లేవి దగ్గరకు వచ్చేపాటికి, యూదా దగ్గరకు వచ్చేసరికి ఆమె స్తుతించడం ప్రారంభించింది. ఆ యొక్క పరిస్థితులలో ఇంకా ముందుకు ఇస్సాకారు దగ్గరకు వచ్చేసరికి ఆమె ప్రభువు నుండి అదృశ్య వలయంలో తన భర్త నుండి పొందకపోయిన ప్రతిఫలమును పొందుతూ వచ్చింది. జబులూను దగ్గరకు వచ్చేసరికి ఆమె ప్రభువు నుండి బహుమానము పొందింది. దీనా దగ్గరకు వచ్చేసరికి ఆమె దేవుడు నన్ను నీతిగా తీర్చాడు లేదా దేవుడు నాకు తీర్పు తీర్చినట్లుగా, తన పక్షము ఉన్నట్లుగా ఆమె యొక్క క్రైస్తవ జీవిత నడకలో ఆ యొక్క పురోగతిని, రూపాంతరమును మనం చూస్తాం. రూబేను దగ్గర ఆమె ఎల్రోయి దేవునిగా ప్రభును చూచింది. షిమియోను దగ్గర ఎల్ షమా వినేటువంటి దేవుడిగా ఆమె చూచింది. చివరికి దీనా దగ్గరకు వచ్చేసరికి యెహోవా సిద్కెను, ఆయనే నా నీతి అని ప్రభువును చూస్తూ వస్తూ ఉంది. ప్రార్థనతో ప్రారంభించిన ఆమె జీవితము ఎటువంటి ఆత్మీయ అగ్రస్థితికి ప్రభువు మీద ఆధారపడేటువంటిది, ప్రభువే నా నీతి అనేటువంటి ఆ యొక్క స్థితికి వచ్చిందో మనం చూస్తాం. మనము కూడా ఒక దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆ తర్వాత మనము పరలోక పట్టణంలో ప్రవేశిస్తాం. నీతి ఇది మనకు క్రైస్తవ జీవితం యొక్క పరిపూర్ణతను చూపిస్తూ ఉంది. కనుక ఈ లేయా సిలువ మార్గములో వెళుతూ ప్రార్థనతో బహు సామాన్యముగా ప్రారంభించిన తన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణతలో
పరిపక్వతలో అంతమొందించినట్లు మనము చూస్తాం. వీటన్నిటిని మనం చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే, లేయా యొక్క ప్రతిస్పందన ఏమిటంటే, ప్రభువుతో ఆమె అన్యోన్యతను కలిగి ఉన్నింది. ఇంటిమేట్ విత్ గాడ్. లేయా యొక్క మొట్టమొదటి ప్రతిస్పందన ఏమిటంటే, ప్రభువుతో ఆమె అన్యోన్య సహవాసం కలిగి ఉంది. ఎట్లు మోషే ఒక మనిషితో మాట్లాడినట్టు ఎదురుబదురు అటువంటి అనుభవము ప్రభువుతో ఆమె కలిగి ఉన్నట్లు మనము అర్థం చేసుకొనవచ్చు. రెండవది, ఆమె యొక్క ప్రతిస్పందన ఈ యొక్క సిలువ అనుభవంలో ఎట్లా ఉందని మనము చూస్తే, లేయా యొక్క జీవితంలో మరొక సంఘటన మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, యాకోబుకు ఒక్కతైనటువంటి కుమార్తె లేయా కనినటువంటి కుమార్తె దీనా 2వ వచనంలో చెరపబడినట్లు షెకెము ద్వారా మనం చూస్తాం. ఈ 34 అధ్యాయం అంతటిలో మనం చదివితే ఆ యొక్క సంఘటన గురించిన వివరణ అంతా ఉంది. కానీ లేయా గురించిన ప్రస్తావన ఒకే ఒక్క దగ్గర మాత్రమే మనకు కనబడతా ఉంది. ఎక్కడ కనబడతా ఉందండి? మొట్టమొదటి వచనంలో మాత్రమే కనబడతా ఉంది. ఏమి ప్రస్తావన అది? దీనా యొక్క తల్లిగా మాత్రమే ఆమె ప్రస్తావించబడతా ఉంది. ఆ తర్వాత ఇటువంటి ఘోరమైనటువంటి అనుభవము తన కుమార్తె విషయము జరిగినప్పటికీ లేయా యొక్క ప్రతిస్పందన మనకి ఏమీ కనబడటం లేదు ఇక్కడ. అంతకుముందు ప్రభువుతో అన్యోన్యత కలిగిన వ్యక్తిగా ప్రతి పరిస్థితిలో ప్రభు చెంత వేడుకుంటూ, ప్రభువుకు మొరపెట్టుకుంటూ, ప్రభు వైపు చూస్తూ, ఒక్కొక్కరికి పేరు పెట్టుకుంటూ తన ఆత్మీయ జీవితం యొక్క పురోగతిని మనకు నేర్పిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి జరిగినప్పటికీ ఎక్కడ కూడా 34వ అధ్యాయంలో ఆమె ఒక మాట మాట్లాడినట్లు గాని, ఆమె ఒక ప్రార్థన చేసినట్లు గాని ఏమి మనము దాఖలు చూడం. బహుశా చేసుండవచ్చేమో, మనకు తెలియదు. అయితే 34వ అధ్యాయంలో ఎక్కడ కూడా ఆమె యొక్క ప్రస్తావన తల్లిగా తప్ప ఎక్కడ కనిపించటం లేదు. ఇది మనకు ఏమి నేర్పిస్తా ఉందంటే, ఆమె యెహోవా సిద్కెను నా నీతి అనేటువంటి అంత ఔన్నత్యమైన ఆత్మీయ స్థితికి వెళ్ళింది కాబట్టి ఆమెకు ఏ పరిస్థితి కూడా ఆమెకు చీమ గుట్టినట్టు కూడా లేదనమాట. యెహోవా నా నీతి కాబట్టి ఆయన సమస్తమును బాధ్యత వహించేవాడు అని ఆమె కళ్ళు మూసుకొని ఎటువంటి సందేహం లేకుండా పరిపూర్ణంగా ప్రభువునందు ఆమె ఆధారపడినట్లు, విశ్వాసం ఉంచినట్లు మనము అర్థం చేసుకొనవచ్చు. ఇంకా నిశ్శబ్దముగా ఉండి ఆ యొక్క సిలువను ఆమె ఎదుర్కొన్నట్లు, లేయా యొక్క సహనము, లేయా యొక్క సాత్వికము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నమూనాను మనం ఇక్కడ చూస్తాం. కనుక ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి, దీనా యొక్క సన్నివేశాన్ని బట్టి, రెండవదిగా లేయా యొక్క ప్రతిస్పందన, సిలువకు లేయా యొక్క ప్రతిస్పందన ఏంటంటే, ఆమె షీ డెమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. నిశ్శబ్దత యొక్క శక్తిని ఆమె ఇక్కడ చూపిస్తా ఉంది. మొట్టమొదటిగా మనం చూచాం, ప్రభుతో అన్యోన్య సంబంధం కలిగి ఉంటూ వచ్చింది. షీ వాజ్ ఇంటిమేట్ విత్ గాడ్. రెండవది మనం ఆమె యొక్క ప్రతిస్పందన ఏమని చూస్తామంటే, షీ డెమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. పరిస్థితులు చాలా వేండ్రముగా ఉన్నప్పుడు, మనకు విరోధముగా ఉన్నప్పుడు మౌనము వహించటం చాలా కష్టం. మౌనము వహించినప్పుడు లోకము మనదే తప్పుగా భావిస్తుంది, మనల్ని నిందిస్తుంది, మనకెంతో కీడు కలిగించే విధముగా ఉంటుంది. అయినప్పటికీ
ఆమె నిశ్శబ్దము వహించినట్లు మనము చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో నిందించబడినప్పుడు దారిన వెళ్ళే వాళ్ళు గేలి చేయగా తన ప్రక్కన సిలువ వేయబడినటువంటి దొంగ నిందిస్తూ ఉండగా ఆయన నోరు తెరవనివాడుగా నిశ్శబ్దముగా ఉన్నట్లు మనము చూస్తాం. ఆయన యొక్క నిశ్శబ్దమే నేటి దినమున మనకు రక్షణ అయిందని, రక్షణకు కారణమైందని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అయితే ఇట్లు నిశ్శబ్దముగా ఉండి శక్తిని ప్రదర్శిస్తున్నటువంటి లేయా ఒక పక్కనుంటే, మరొక పక్కన రాహేల్ ఎట్లా ఉందో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము 2వ వచనంలో మనము ఏమని గమనిస్తామంటే, యాకోబు ఏమంటా ఉన్నాడంటే, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని ఆమెను ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే బహుశా ఒక రకంగా మనకేం అర్థమవుతుందంటే, ఆమె యాకోబుతో పోట్లాడటమే కాకుండా ఇండైరెక్ట్‌గా పరోక్షమైన విధానంలో దేవునితో ఆమె పోరాడుతున్నట్లు, దేవునికి విరోధంగా ఉన్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. 8వ వచనంలో మనం చూస్తాం. దయచేసి 8వ వచనం చదవండి. అప్పుడు ఇక్కడ రాహేల్ యొక్క పసితనము, పశుప్రాయ స్థితి ఆత్మీయంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అక్కేమో నిశ్శబ్దముగా శక్తిని ప్రదర్శిస్తూ ప్రభు యొక్క కృపను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఈమె ఏమంటా ఉంది? నా అక్కతో నేను పోరాడి గెలిచి గెలిచాను ప్రభు కృపను. ఇక్కడ తన అక్క విషయమై తను కలిగినటువంటి అక్కసు, ప్రతీకారము తీర్చుకునేటువంటి వైఖరి, రివెంజ్, వెంజెన్స్ ఇక్కడ మనకు రాహేల్ యొక్క జీవితంలో కనబడతా వస్తుంది. అయితే అక్క అయినటువంటి సిలువ మార్గంలో నడుస్తున్నటువంటి లేయా నిశ్శబ్దముగా ప్రభు యొక్క శక్తిని ఆమె ప్రదర్శిస్తూ ఉంది. మరొక విషయాన్ని చూస్తాం. లేయా యొక్క జీవితంలో 33వ వచనంలో, 33వ అధ్యాయంలో మరొక సన్నివేశం మనకు కనబడుతుంది. ఆదికాండము 33వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఏషా వస్తున్నాడు, యాకోబుకి భయంగా ఉంది, ప్రాణభయంతో ఉన్నాడు. ఈ ప్రాణభయంతో ఉన్నప్పుడు వారిని ఆయన నిలవబెట్టిన క్రమము చూడండి. అందరికంటే చివరెవరున్నారు? అందరికంటే చివరెవరున్నారండి? యాకోబు ఉన్నాడు. యాకోబుకు ముందు ఎవరున్నారు? యాకోబు ముందు లేయా ఉందా? రాహేల్ కదా. యాకోబుకు ముందు రాహేల్ ఉంది. రాహేలుకు ముందు ఎవరు ఉన్నారు? లేయా ఉంది. చూడండి, లేయా అంతము వరకు యాకోబు యొక్క ప్రేమ కొరకు కనిపెట్టుకొని ఉంది. అంతము వరకు నమ్మకముగా ఉంది. ఇక్కడ చెప్పాలంటే వారు ప్రాణాపాయ స్థితిలో మరణ భయముతో ఉన్నారు. ఎందుకు యాకోబు అందరికంటే చివర ఉన్నాడండి? ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తే వెనకాల నుంచి పారిపోవచ్చు లేదా తప్పించుకోవచ్చు అని కదా. అదే దృష్టిలో మనం ఆలోచన చేస్తే, లేయా రాహేలుకు రక్షణ కవచముగా ఉంది అని చెప్తే సరేనా ఈ మాటను బట్టి? అంటే ఆమె సిలువకు ఎంతవరకు నమ్మకంగా ఉందంటే, తన శత్రువు కొరకు చనిపోవడానికి, తన ప్రాణమును, తన పిల్లల ప్రాణమును కోల్పోవడానికి కూడా ఆమె నమ్మకత్వాన్ని, తన యజమానుడైన యాకోబుకు విధేయతను చూపించేటువంటి విషయాన్ని ఆమె మనతో మాట్లాడుతూ ఉంది. షీ వాజ్ ఒబీడియంట్ అండ్ ఫెయిత్ఫుల్ unto the death. She was obedient and faithful unto the cross. యాకోబుకు ఆమె నమ్మకంగా ఉండడమే కాదండి, తన సిలువ అయిన రాహేలు కూడా, సిలువ కూడా ఆమె నమ్మకంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణము
పొందునంతగా తను తాను అప్పగించుకున్నాడు. అంతవరకు శిలువ వరకు ఆయన విధేయతను తండ్రికి చూపించినట్లు మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో తండ్రికి ఆయన ఎంతగా సమర్పించుకున్నాడంటే శిలువ వేయబడటానికి తండ్రి చిత్తానికి ఆయన లోపరుచుకున్నాడు. తండ్రి తన చేయి విడిచినప్పటికి కూడా యేసు ప్రభువారు సిలువను విడిచాడా? సిలువను విడిచాడా? సిలువను విడవలేదు. రాహేలుని కాపాడడానికి లేయా మరణమునకు సిద్ధమైనట్లు మనం ఇక్కడ చూస్తాం. లేయా యొక్క సిలువ ప్రతిస్పందనలు 3 మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి మనం ఏం చూసామండి? ప్రభువుతో అన్యోన్యమైనటువంటి సంబంధము కలిగి ఉన్నింది. రెండవది మనం ఏం చూసాం? రెండవది ఏం చూసాం? వినపడటం లేదు గట్టిగా. ప్రభువుకు అన్యోన్యంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ ఆమె నమ్మకత్వాన్ని మూడవదిగా చూపిస్తూ వచ్చింది. లేయా ప్రతిస్పందనను మనం చూస్తూ వచ్చాం. మరి ఇట్లు ప్రతిస్పందిస్తూ ప్రభువుకు నమ్మకముగా తన సిలువకు నమ్మకముగా ఉంటూ వచ్చిన ఆ యొక్క లేయా జీవితంలో మూడవ భాగముగా లేయాస్ రివార్డ్ ఆర్ క్రౌన్, లేయా యొక్క ప్రతిఫలము లేదా కిరీటమును గురించి మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 20 లేదంటే 19, 20 వచనాలు చదవండి. రాహేలు యాకోబు వీరు పరివారంతో కలిసి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నారు. అయితే రాహేలు తండ్రి ఇల్లు చేరిందా? యాకోబు తండ్రి లేదా అత్తగారి ఇల్లు చేరిందా? రాహేలు చేరలేదు. మార్గంలో ఆమె చనిపోయింది. యాకోబు ఎంతగా ప్రేమించాడంటే అక్కడ గుర్తుగా ఒక చిహ్నాన్ని నిలబెట్టాడు. అంతము వరకు రాహేలు ప్రేమను పొందింది, స్మారక చిహ్నాన్ని పొందింది. అయితే మార్గమధ్యములో లేయా కంటే ముందే నిష్క్రమించిందని మనము అర్థం చేసుకొనవచ్చు. అయితే చూడండి, ఇదే అధ్యాయము చివరికి మనం వస్తే రాహేలుని పాతిపెట్టిన తర్వాత యాకోబు ఏం చేశాడు? తన తండ్రి ఇల్లు చేరుకున్నాడు. 27వ వచనంలో మనం చూస్తాం, తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. ఆ తర్వాత 28వ వచనంలో ఇస్సాకు యొక్క మృతిని మనము చూస్తాం. ఇక్కడ ఒక ప్రశ్న, ఇంటికి వచ్చినప్పుడు ఇస్సాకుకు కోడలిగా యాకోబు ఎవరిని పరిచయం చేస్తుంటాడు? రాహేలును పరిచయం చేయగలిగాడా? ఎంతగానో ప్రేమించాడు కదా, 14 సంవత్సరాలు 7+7 కొలువు చేశాడు కదా, ఆమెను చూపించగలిగాడా? రాహేలు అత్తగారి ఇల్లుకు చేరుకుందా? అయితే లేయా తృణీకరించబడినప్పటికీ అత్తగారి ఇల్లు ఆమె చేరుకుంది. ఇస్సాకుకు కోడలుగా ఆమె పరిచయం చేయబడినట్లు మనం చూస్తాం. ఇంకొక మాట చూడండి, 49వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆదికాండము 49:31. లేయా ఎక్కడ పాతిపెట్టబడిందండి? మన ప్రస్తుత భాషలో చెప్పుకోవాలంటే ఫ్యామిలీ గ్రేవ్యార్డ్‌లో పాతిపెట్టబడింది. అంతే కదా? పితరుల
సమాధుల తోటలో పాతిపెట్టబడింది. రాహేలెక్క పాతిపెట్టబడింది? దారి పక్కన. అంతేనా? మార్గ మధ్యంలో దారి పక్కన పాతిపెట్టబడింది. అయితే లేయాకు ప్రభువు ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఘనతగా మనము దీన్ని అర్థం చేసుకోవచ్చు. లేయా ఎక్కడ పాతిపెట్టబడతా ఉంది? పితరుల సమాధుల భూమిలో పాతిపెట్టబడతా ఉంది. ఇంకొక విషయం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క భూమి అబ్రహాము వెల ఇచ్చి కొన్నాడు. అంటే ఈమె సొంత భూమిలో పాతిపెట్టబడతా వచ్చింది. రాహేలు ఎక్కడ పాతిపెట్టబడిందండి? అది సొంత భూమే? దారి పక్కన. అంతేకాదు యాకోబు అంటాడు, తర్వాత మనం చదువుకుంటూ పోతే, నన్ను కూడా అక్కడే పాతిపెట్టమని తన కుమారులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. భర్త ప్రేమను లేయా తన జీవితంలో పొందలేకపోయింది, తోడును పొందలేకపోయింది. అయితే మరణించబడిన తర్వాత యాకోబు ఎక్కడ పెట్టబడ్డాడండి? రాహేలు దగ్గరనా, లేయా దగ్గరనా? లేయా దగ్గర పెట్టబడినట్లు మనం చూస్తాం. ఇవన్నీ చూస్తే మనకేం అర్థమవుతుందంటే, యాకోబు యొక్క వంశావళిలో ఆమె అధికారికంగా చేర్చబడినట్లు మనకు అర్థమవుతుంది. షీ వాస్ అఫిషియేటెడ్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ జేకబ్. ఆమె పొందిన కిరీటము, మొట్టమొదటి కిరీటం ఏమిటంటే, అధికారికంగా వంశావళిలో ఆమె చేర్చబడింది. రెండవది మనం చూస్తాం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో మనము చదువుకుంటాం. యేసు క్రీస్తు ప్రభువారి వంశావళి. యాకోబు ఏ కుమారు నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి? ఏ కుమారు నుంచి వచ్చాడు? యూదా. మనము ఆరాధనలో కూడా వింటూ వచ్చాం. ఆయన పేరు ఏంటంట? యూదా గోత్ర సింహము. యూదా ఎవరి కుమారుడు? రెండవది, ఆమెకు ఇవ్వబడిన కిరీటం ఏమిటంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు స్థానము దక్కింది. రాహేలు ప్రేమ పొందింది. అంతం వరకు భర్తతో సాన్నిధ్యము కలిగి ఉంది. అయితే చివరికి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో స్థానం ఎవరికి దక్కిందండి? లేయాకు యూదా ద్వారా స్థానము దక్కినట్లు, యూదా గోత్రపు సింహము ఆమె యొక్క గర్భము నుండి వచ్చినట్లు మనము చూస్తాం. ఇంతకంటే గొప్ప కిరీటము మరొకటి ఉండదు. మూడవది మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం గమనించి చదివినట్లయితే, అక్కడ దేవుడు లేవీయులను తన పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం. 5వ వచనంలో, వారు ఎల్లప్పుడూ నా ఎదుట సేవ చేయాలి, సర్వ్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ దేవుని వారు సేవించాలనే మాటను అక్కడ చూస్తాం. 3వ వచనంలో మనం ఇంకో మాట ఏమని చూస్తామంటే, ప్రజలు తెచ్చేటువంటి అర్పణలు వారికి ఇవ్వబడ్డానికి, ఆ యొక్క ఆఫరింగ్స్ తీసుకోవడానికి దేవుడు వాళ్లకు ఆ యోగ్యతనిచ్చాడు. 2వ వచనం మాత్రం మనం చదువుతాం. దయచేసి చదవండి. 18:2. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా చాలండి. లేవీయులకు స్వాస్థ్యం ఎవరంట? యెహోవాయే వారికి స్వాస్థ్యం. ఈ మాటని ఇట్లా మనం ఆలోచిస్తాం. లేవీయులు దేవునికి స్వాస్థ్యం అనే మాట మనం చూడటం లేదు, కానీ దేవుడు ఎవరికి స్వాస్థ్యము? లేవీయులకు. అంటే లేవీయులకు దేవుని మీద హక్కు ఉందని మనం అనుకోవచ్చా? మన స్వాస్థ్యం మీద మనకు హక్కు ఉంటుంది కదా. ఎవరన్నా వచ్చి మన ఇల్లు నాది అని క్లెయిమ్ చేస్తే మనం పేపర్స్ చూపిస్తాం, ఇది మీది కాదు, మా స్వాస్థ్యము అని మనం చెప్తాం. మూడవది, ఎల్లవేళలా దేవుని మందిరములో యాజకత్వము చేసేటువంటి గోత్రము ఎవరి గర్భం నుంచి వచ్చారు? ప్రీస్ట్హుడ్ ఇన్ టాబర్నాకిల్. లేయాకు ఇవ్వబడిన 3వ కిరీటము మనం ఏం చూస్తామంటే, సదాకాలము యాజకత్వము చేసేటువంటిది పరిచర్య, ఇశ్రాయేలు ప్రజల నుండి అర్పణలు తీసుకునేటువంటి పరిచర్య, దేవుడే వారికి స్వాస్థ్యముగా ఉన్నటువంటి సంతానము ఆమె గర్భములో నుండి వచ్చినట్లు మనము చూస్తాం. లేయా యొక్క ప్రతిఫలము, రివార్డ్,
క్రౌన్ కిరీటమును మనం 3 విషయాలు చూశాం. యాకోబు యొక్క వంశావళిలో అధికారికంగా ఆమె చేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఈ యొక్క మహాదేవుని ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మము చేసేటువంటి ధన్యత ఆమె కుమారులకు దక్కుతా వచ్చింది. ఇంతకు మించి గొప్ప ఆధిక్యతలు మరి ఉండవని నేను అనుకుంటాను. రాహేలు ఎంతగానో ప్రేమను పొందింది, అసూయపడింది, కొట్లాడింది, ఎన్నో చేసింది గాని లేయా సిలువను సహిస్తూ సిలువ మార్గములో వెళ్తూ వచ్చింది. ఆమెకు దక్కినటువంటి కిరీటాలు మనం చూస్తాం. అందుకే మనం చదువుకున్నాం, శోధన సహించువాడు ధన్యుడు, వాడేం పొందుతాడండి చివరిలో? కిరీటమును పొందుతాడు. అందుకనే మనం చదువుకున్నాం, ఆయన క్రమశిక్షణ చేసేటువంటి ఈ యొక్క పరికరం ఏమిటి? ఈ యొక్క సిలువ. ఆ యొక్క క్రమశిక్షణ చేసేటువంటి తండ్రి ఈ యొక్క సిలువ కిందకు మనం వస్తూ ఉంటే మన యొక్క జీవితము ఎట్లా ఉంటుందో మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియ సోదరా సోదరి, కీర్తనలు 34:18 మనం చూస్తాం, విరిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడని మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో కూడా మనము కొన్ని మాటలను గమనించవచ్చు. మనం ఏమని చూస్తామంటే, సిలువను సహిస్తే, అవమానము నిర్లక్ష్య పెడితే ఎట్లి సింహాసనం ఉందో 2వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనం మనం ఏం చూస్తామంటే, తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాన్ని లేయా యేసుక్రీస్తు ప్రభు గురించిన ఎరుక లేకపోయినప్పటికీ ఆమె ఓర్చుకుంటూ వచ్చినట్లు మనము చూస్తాం. ఒక ప్రశ్న, ఇటువంటి కిరీటం ఉంటుందని బహుశా ఎవరైనా రాహేలుకు చెప్పుంటే రాహేలులో ఏమైనా వైఖరి మార్పు ఉండేదంటారా? మరొకసారి ప్రశ్న, లేయా యొక్క సిలువను చూచాం. లేయా యొక్క 3 రకాల ప్రతిస్పందన, నిశ్శబ్దతతో శక్తిని ప్రదర్శించిందని చూచాం, సిలువకు మరణం వరకు నమ్మకంగా ఉంటూ వచ్చిందని చూచాం, దేవునితో సాన్నిధ్య సంబంధం కలిగి ఉంటూ వచ్చిందని చూచాం. తర్వాత లేయా యొక్క కిరీటమును మనం చూస్తూ వచ్చాం. సిలువను సహిస్తే ఇటువంటి కిరీటం ఉంటుంది, సిలువకు ఇటువంటి ప్రతిస్పందన కలిగి ఉంటే ఇటువంటి బహుమానము, క్రౌన్ ఉంటుందని రాహేలు తెలుసుంటే రాహేలు తప్పకుండా తన పద్ధతి మార్చుకొని ఉండేది. అయితే ఈ దినమున ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రాహేలుకు బహుశా తెలియకపోవచ్చేమో ఈ యొక్క సిలువ యొక్క విలువ. భక్తులు ఇట్లా చెప్పారు, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేకపోతే కిరీటం లేదు. ఇంకొక భక్తుడు అన్నాడు, దెర్ ఆర్ నో క్రౌన్ బేరర్స్ ఇన్ హెవెన్ ఇఫ్ they were not cross bearers here below. ఈ లోకములో సిలువ మోసేటువంటి వారిగా లేకపోతే వారికి పరలోకంలో ఏముండదంట? సిలువ ఉండదన్నమాట. కనుక ప్రియ సోదర సోదరి, సిలువ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ సిలువ, నాకే ఈ సిలువ అని అనేక పర్యాయములు సిలువ తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తూ వస్తాం. నేను కూడా చేశాను. తట్టుకోలేకపోతాం, విలువెల్లాడుతాం. అయితే ప్రభువు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. మనకు కిరీటం కావాలంటే, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలంటే, ఆయన పరిపూర్ణతలోకి రావాలంటే, ఏ సిలువ అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తుకున్నాడో ఆయనను మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన మనం వెంబడించాలి. కనుక ఈ దినమున ఇట్టి తీర్మానంతో, ఇట్టి ఆలోచనతో వెళ్దాం. ప్రభువా నన్ను సిలువ వేయము, ప్రభువా నేను సిలువ మీద ఉంటాను, నా బదులు నీవు జీవించు. సిలువను ఇష్టముతో కోరుకుంటూ అట్లు ఆయన్ను వెంబడించి ఆ మహిమగల రాజ్యములో వింతైన బహుమానాలతో ఆయనతో సదాకాలము ఆనందించున్నట్లు ఈ సిలువ యాత్రలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక.